నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశమంతా హవా నడుస్తున్నప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం మాత్రం బీజేపీకి అందనంత దూరంలోనే ఉంటుంది. ఈసారి మాత్రం కేజ్రీవాల్ను దెబ్బ కొట్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ తహతహలాడుతోంది. అందుకే నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ వ్యతిరేక ఓటును ముక్కలు చక్కలుగా చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలు గెలిచినట్లే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలవడం కోసం ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసి మొదటి విజయం సాధించారు. దీంతో కేజ్రీవాల్ శిబిరం ఆందోళన పడుతోంది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు వస్తే కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ గెలవడం, ఢిల్లీలోని మొత్తం పార్లమెంటు సీట్లను బీజేపీ గెలవడం, ఇది గత 2 ఎన్నికల్లో జరిగిన వింత. అయితే ఈసారి చరిత్ర పునరావృతం కావద్దని బీజేపీ బలంగా కోరుకుంటుంది. 26 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ఢిల్లీలోని ఆ పార్టీని ఓడించి ముఖ్యమంత్రి సీటును కైవసం చేసుకుని గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగి మరీ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కుని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కొంత అపఖ్యాతి పాలయ్యారు. ఇదే అదునుగా మరింత బాగా పనిచేసి బీజేపీకి అధికారం దక్కేలా చూడాలని మోదీ ప్లాన్ చేశారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా బీజేపీ వ్యతిరేక ఓటు చీలేలా బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. అటు ఇండియా కూటమి కూడా అతలాకుతలమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, ఆప్ ఇప్పుడు వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి పార్టీలు కూడా 2 శిబిరాలుగా చీలిపోయాయి. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ నాయకులు ఆప్ కు అండగా నిలబడ్డారు. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి నాయకులు కేజ్రీవాల్ కు మద్దతుగా ఢిల్లీలో ప్రచారం చేయబోతున్నారు. ఇటు కాంగ్రెస్ ఒంటరిగానే పోటీలోకి దిగుతోంది. రాహుల్, ప్రియాంకలు ప్రచారం చేయనున్నారు. దీంతో బీజేపీ వ్యతిరేక శిబిరం 2 ముక్కలైంది. ఇది తమకు ఎంతో లాభం చేసి పెడుతుందని బీజేపీ నాయకులు విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో ముస్లింలు, దళితుల సంఖ్య ఎక్కువ. వీరంతా మొదటి నుంచి ఆప్ కు అండగా ఉంటున్నారు. అయితే ఈసారి ముస్లింలు, దళితులు గంపగుత్తగా ఆప్ కు ఓటేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే ఎంఐఎం, దళిత ఓటు బ్యాంకు కలిగిన బీఎస్పీ కూడా ఢిల్లీ ఎన్నికలో బరిలోకి దిగుతున్నాయి. ఢిల్లీలోని మొత్తం 70 సీట్లలో పోటీ చేయాలని బీఎస్పీ నిర్ణయించింది. ముస్లిం జనాభా ఎక్కువ ప్రాంతాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని ఎంఐఎం నిర్ణయించింది. దీంతో ఢిల్లీలోని దాదాపు అన్ని స్థానాల్లో బహుముఖ పోటీ అనివార్యమవుతోంది. ఢిల్లీలోని అసెంబ్లీ స్థానాల్లో ఆప్, బీజేపీ, బీఎస్పీ, ఎంఐఎం పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నాయి. వీటితో పాటు భారతీయ లిబరల్ పార్టీ కూడా మొత్తం 70 స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించింది. అప్పుడు ఒక్కో స్థానానికి 5 ప్రధాన అభ్యర్థులుంటారు. ఈ పరిణామం ఖచ్చితంగా తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ నమ్ముతోంది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో పార్టీ పెట్టినప్పటి నుంచి ఆప్ హవా కొనసాగుతోంది. 2013లో పుట్టిన ఆప్ మొదటి ఎన్నికల్లోనే 28 స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ సహకారంతో అధికారంలోకి వచ్చింది. 2015 ఎన్నికల్లో 67 స్థానాలు గెలుచుకుని సొంతంగానే అధికారంలోకి వచ్చింది. 2020 ఎన్నికల్లో 62 స్థానాలు గెలిచి మూడోసారి అధికార పీఠం దక్కించుకుంది. 2025 ఎన్నికల్లోనూ గెలిచి 4వసారి అధికారంలోకి రావడం ద్వారా రికార్డు సృష్టించాలని ఆప్ ఆరాటపడుతోంది. అయితే ఆప్ను నిలువరించి ఈసారి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని బీజేపీ భారీ ప్రణాళికతో ముందుకు వస్తోంది. కేజ్రీవాల్ కు ధీటైన నాయకుడు ఢిల్లీ బీజేపీలో లేకపోవడంతో నేరుగా మోదీయే నన్ను చూసి ఓటేయండి అని అడుగుతున్నారు. తనతో కేజ్రీవాల్ ను పోల్చుకుని తీర్పు చెప్పండని అడుగుతున్నారు. అవినీతి అంతమనే నినాదంతో వచ్చిన కేజ్రీవాల్ అవినీతి కేసులను ప్రజలకు చెప్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జరిగిన తతంగాన్ని విడమరచి చెప్తున్నారు. ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని అరికట్టడంలో, ట్రాఫిక్ నియంత్రణలో, పేదలకు ఇండ్లు నిర్మించడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ ప్రచారం చేస్తుంది.